బ్రేకింగ్ న్యూస్. ఏపీ రాజకీయాల్లో మరోసారి పొలిటికల్ హీట్ పెరగబోతుంది. ఇవాళ మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసానికి వైసీపీ అధినేత జగన్ వస్తున్నారు. ఇందులో భాగంగా అంబటి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. ఇటీవల గుంటూరులో అంబటి ఇల్లు, ఆఫీసుపై టీడీపీ కార్యకర్తలు దాడులు చేయడం తీవ్ర కలకలం రేపింది. ఈ నేపథ్యంలో బాధితులను పరామర్శించేందుకు జగన్ స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. కాసేపట్లో తాడేపల్లి నివాసం నుంచి జగన్ గుంటూరుకు బయలుదేరతారు. గుంటూరుకు చేరుకున్న తర్వాత అంబటి ఆఫీస్, ఇల్లును పరిశీలిస్తారు. అనంతరం అంబటి కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పనున్నారు. అదేవిధంగా టీడీపీ కార్యకర్తలు దాడి చేసిన తీరును స్వయంగా అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతలే టార్గెట్ గా దాడులు జరుగుతున్నాయన్నది ఆ పార్టీ ప్రధాన ఆరోపణ. కాగా అంబటి ఇంటిపై దాడి ఘటనను జగన్ సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తుంది. గుంటూరులో జగన్ పర్యటన సందర్భంగా భారీగా కార్యకర్తలు తరలివచ్చే అవకాశం ఉండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మరి ఈ పర్యటనలో ప్రభుత్వంపై జగన్ ఎలాంటి విమర్శలు గుప్పించబోతున్నారు, అంబటి నివాసం వద్ద ఏం జరగబోతుందనేది ఉత్కంఠంగా మారింది. బ్రేకింగ్ న్యూస్. ఏపీ రాజకీయాల్లో డైలాగ్ వారు కొనసాగుతుంది. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ టీడీపీకి విసిరిన సవాల్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెను ప్రకంపన సృష్టిస్తుంది. పోలీసులను పక్కన పెట్టి నేరుగా తమ ఎదుటకు రావాలంటూ అనిల్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో హీట్ పెంచాయి. అంతేకాదు, ఇరు పార్టీల కేడర్ ఎదురు పడితే ఎవరి సత్తా ఏంటో, ఎవరి బలం ఎంతో తెలుస్తుందని అనిల్ కుమార్ యాదవ్ సవాలు విసిరారు. ఇందుకు టీడీపీ నేతలు సిద్ధమంటే తాము కూడా దేనికైనా సిద్ధమని అనిల్ ప్రకటించారు. మీకు చెప్పనే అక్కర్లేదు. ఏమన్నా మాట ఎత్తితే పోలీసులు అడ్డు పెట్టుకోవటం, ఏమన్నా అంటే రండి ఏమైనా చేస్తామని మాట్లాడుతున్నారు తెలుగుదేశం. అది మళ్ళీ చెప్తా ఉన్నా, పోలీసుని పక్కన పెట్టి ఈ కేసులు, అరెస్టులు ఇవన్నీ పక్కన పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ తేల్చుకుందామా అంటే దానిని సిద్ధమంటే చెప్పండి. మీరు అన్ని పక్కన పెడదాం. అంతేగాని 100 మందిని పోలీసులు తీసుకొచ్చి కేసులు పెట్టి రాత్రి కాదు. పోలీసు వ్యవస్థను పక్కన పెట్టి రండి, మీరిళ్ళ మీదక, మా ఇళ్ళ మీదక, ఎవరిళ్ళ మీదకైనా సిద్ధమే. దేనికైనా మీరు అనుకుంటున్న ఎవరు ఫ్యాక్షన్స్లా, ఎవరు తెగిస్తే అందరూ ఎవరికి ఎవరేం కాదు. ఇప్పుడు అనిల్ కుమార్ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజల్లో విద్వేషాలు సృష్టించి శాంతి భద్రతలకు విఘాతం కలిగించడమే అనిల్ లక్ష్యమని మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచించడం మానేసి ఇలాంటి రాజకీయాలు చేయడం అనిల్కు తగదని టీడీపీ నేతలు ఎద్దేవా చేశారు. ఇక అంబటి, జోగి రమేష్ ఇళ్లపై దాడులకు పాల్పడిన వారిపై ఇప్పటికే కేసులు నమోదు చేశామని, చట్టాన్ని చేతిలోకి తీసుకునే ప్రసక్తే లేదని టీడీపీ స్పష్టం చేస్తుంది. అయితే అనిల్ కుమార్ మాటలు కవ్వింపు చర్యనా, లేక కేడర్లో జోష్ నింపేందుకు చేశారా, లేదా నిజంగానే రెండు పార్టీల మధ్య ఘర్షణ చోటు చేసుకునేందుకు చేశారనేది చర్చనీయాంశంగా మారింది. అటు పోలీసులు కూడా ఈ వ్యాఖ్యలపై నిఘా పెట్టారు. రెడ్డికి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఏదైతే అనిల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పలువురినైతే రెచ్చగొట్టేలా ఉన్నాయని చెప్పాలి. ఎందుకంటే పోలీస్ వ్యవస్థను పక్కన పెట్టి నేరుగా వస్తే ఎవరేంటో తేల్చుకుందామంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అసలు అంటే మరింత విధ్వంసం సృష్టించేందుకు ఇలా చేశారంటూ కూడా టీడీపీ నేతలు అంటున్నారు. అసలు దీనిపై ఎవరి కామెంట్స్ ఎలా ఉన్నాయి? అట్లా మొత్తం మీద చూసుకుంటే అధికార పార్టీ ప్రతిపక్షాల మధ్య పొలిటికల్ వారు కొనసాగుతోంది. అంబటి రాంబాబు, జోగి రమేష్ నివాసాలపై జరిగిన దాడి వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే మాజీ మంత్రి అనిల్ కుమార్ ఒక అడుగు ముందుకేసి ఇప్పటికే ఒకరిపై ఒకరు విమర్శలు, రాష్ట్రానికి సంబంధించి విధ్వంసకర పరిస్థితులు జరుగుతున్న నేపథ్యంలో ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపించింది. అనిల్ కుమార్ ఒక అడుగు ముందుకు వేసి దమ్ముంటే చర్చకు చూసుకుందాం రండి అంటూ సవాల్ విసిరారు. అంతేకాదు, పోలీసులు లేకుండా మీరేంటో మేమేంటో చూసుకుందాం, ఎవరిళ్లపై దాడులు చేస్తారో ఎవరేంటో చూసుకుందామని చెప్పి ఆయన సవాల్ విసిరారు. అయితే
గత కొంతకాలంగా చూసుకుంటే కనుక వైఎస్ఆర్సీపీ ఫీడ్బ్యాక్ విషయంలో కావచ్చు, లేకపోతే మిగిలిన విషయాలకు సంబంధించి కావచ్చు, కొన్ని రకాల అంశాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సీపీ క్యాడర్ ని యాక్టివ్ చేసే దానిలో భాగంగానే ఈ రకమైన ప్రకటనలు చేసినట్లు వైఎస్ఆర్సీపీ నేతలు అయితే భావిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరొక వైపు టీడీపీ నేతలు కూడా చాలా హీట్ గా రిప్లై ఇస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రాష్ట్రం ప్రశాంతంగా ఉంది, అభివృద్ధి వైపు తమ అధినేత ప్రయత్నిస్తున్నారు. కానీ రాజకీయ విధ్వంసాలు సృష్టించేందుకే వైఎస్ఆర్సీపీ ప్రయత్నాలు చేస్తుంది. సామాజిక వర్గాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తుంది. దానిలో భాగంగానే ఇప్పటికే రెచ్చగొట్టి ఈ స్థాయికి తీసుకొచ్చారు. ఇంకా ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్ ని దెబ్బతీసే విధంగా వైఎస్ఆర్సీపీ కృషి చేస్తుంది. ఇటువంటి వాటిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని చెప్పి వారు సూచన చేస్తున్నారు. అంతేకాదు మాజీ మంత్రి అనిల్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై అతను కఠినమైన చర్యలు తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని చెప్పి వారైతే డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ముఖ్యంగా కార్యకర్తల్లో జోష్ నింపేందుకే ఈ రకమైన కామెంట్స్ చేశారని చెప్పి కూడా మనం భావించాలి. ఎందుకంటే గత ఎన్నికల ముందు కూడా అనిల్ కుమార్ ఇటువంటి కామెంట్స్ చాలా ఎక్కువగా చేసిన పరిస్థితి కనిపించింది. దానికి తగ్గట్టుగానే మరొకసారి ఆయన అదే రకమైన కామెంట్స్ ని చేశారని చెప్పి మనం భావించాలి. అట్లా శివ, అయితే రోజు రోజుకి చూసుకున్నట్టయితే ఒకరిపై ఒకరు మాటల యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉందని చెప్పాలి. అయితే మరి ఇప్పుడు అటు మాజీ సీఎం జగన్ కూడా అటు వస్తున్నారు. మరి ఇప్పటికైనా ఈ గొడవని సద్దుమణిగేలా చేస్తారనుకోవచ్చా? పార్టీ కేడర్తో, కార్యకర్తలతో కూడా సమావేశపై దీనిపై ఒక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందనుకోవచ్చా? ఖచ్చితంగా ఇప్పటికే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ రోజు గుంటూరు, ఎల్లుండి ఇబ్రహీంపట్నం వెళ్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా రెండు పార్టీల మధ్య సమన్వయం చేయాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితులు సరైన విధానం కాదు అనేది ఇద్దరు అభిప్రాయం వ్యక్తం చేసి కార్యకర్తలకి ధైర్యం చెప్పుకోవచ్చు, కార్యకర్తల్లో క్యాడర్లో ధైర్యాన్ని నింపొచ్చు. కానీ ఈ రకమైన విద్వేష ప్రకటనలు చేయడం సరైనది కాదు అని చెప్పి టీడీపీ ఇప్పటికే ప్రకటన చేసింది. మరి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ రోజు అంబటి రాంబాబు నివాసం వద్ద మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. సో ఆయన మీడియా సమావేశం మాట్లాడే అంశంలో ఏ రకమైన కామెంట్స్ చేస్తారు, ఎటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తారు, ఏంటి అనే దానికి సంబంధించి కూడా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. శివ, అయితే ఇప్పుడు అనిల్ కుమార్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి టీడీపీ నేతలు ఏమైనా కౌంటర్ ఇచ్చే ఛాన్స్ ఉందనుకోవచ్చు? ఎందుకంటే ఇప్పటికే తను చేసిన వ్యాఖ్యలకి మేమెవరూ కూడా చట్టాలని చేతుల్లో తీసుకోము, పోలీస్ వ్యవస్థే చూసుకుంటదంటూ కూడా చెప్పుకొస్తున్నారు. మరి దీనిపై వారు ఏమంటున్నారు? అంటే ఖచ్చితంగా ఇప్పటికే తాము వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి కావచ్చు, వివాదాస్పద వాటి విషయానికి సంబంధించి కావచ్చు, తాము పూర్తిగా దూరంగా ఉన్నాము. ఎట్ల పరిస్థితుల్లో కూడా తాము వివాదాస్పద అంశాలకు దూరంగా ఉండాలనేది తాము అధినేత సిద్ధాంతంగా కనిపిస్తాం. సో దానికి అనుగుణంగానే తాము వివాదాలకి దూరంగా ఉంటాం తప్ప వారు రెచ్చగొట్టారనో రెచ్చబోయామని చెప్పి రెచ్చిపోయే పరిస్థితి లేదు. ఖచ్చితంగా కాలమే వీటన్నిటికీ సమాధానం చెప్తుంది. అయితే దీనికి వీటుగా టీడీపీ నేతలు అయితే జవాబిచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. అట్లా రైట్ శివ, థ్యాంక్ యూ.